మై డియర్ ఎంసీఎస్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు, మీరు ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మీకు బైక్స్ రైడ్ అంటే నచ్చొచ్చు, కొంచెం జెలస్ ఫీల్ అవ్వచ్చు, ఎక్సైటెడ్ కూడా ఫీల్ అవ్వచ్చు, బడ్జెట్ గురించి ఆలోచించి ప్లానే ఆపేయచ్చు. కానీ ప్లాన్ ఆపేసే ముందు నా వీడియోస్ చూడండి. దాన్ని బట్టి మీకు రియల్ బడ్జెట్ ఎంత, ప్లాన్ నిజంగా అంత కష్టమా, అండ్ అసలు వర్తేనా అనే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదా ఈ వీడియోలో కమెంట్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఇట్లు మీ ఎంసీఏ హేమంత్ వసంత. మనం ఏదైతే ఇప్పటిదాకా వ్యూ చూసామో అది 18th ఫ్లోర్. 14 ఇట్లుంది ఏంటంటే ఎలా పక్క వెల్కమ్ టు కర్ణాటక సిరీస్ డే 3. సో ఇప్పుడు మనం మురుడేశ్వర్లో ఉన్నాం. నిన్న రాత్రి మురుడేశ్వర్ రీచ్ అయ్యాను, బట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేసి దెన్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ జాగ్ ఫాల్స్ కూడా ఐటనరీలో ఉండే, కానీ నేను అది తీసేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు ఇది అక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది జాగ్ ఫాల్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అసలు పెద్ద వాటర్ ఫాల్స్ ఏమి ఉండవు అంటే ఏదో సన్న దారంలా ఉంటుందంట. సో నాకైతే అది స్కిప్ చేసేసి వేరే ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళడం బెటర్ కదా అని అనిపించింది. సో ప్రస్తుతానికైతే నేను మురుడేశ్వర్ టెంపుల్కి విజిట్ చేసి టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ మరవంతి బీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ చూపిస్తాను. అది ఎందుకు నేను పర్టికులర్గా ఆ పర్టికులర్ బీచ్కి ఎందుకు వెళ్తాను అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. సో టెంపుల్ మనం ఉంటున్న రూమ్కి దగ్గరే అనమాట. సో ఇక్కడ నేను స్టే చేస్తే అక్కడ టెంపుల్. సో బండి తీయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అయిపోయింది. ఇప్పుడు ఆ శివ స్టాచ్యూ ఉంది కదా, శివుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడమే. ఒకసారి చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి పైకి వెళ్ళాలంటే. ఈ గోపురం పై వరకు వెళ్ళొచ్చు లిఫ్ట్లో, 20 రూపీస్ అంతా. ఇప్పటిదాకా వ్యూ చూసాము అది 18th ఫ్లోర్. ఈ గోపురం 18th ఫ్లోర్ నుంచి అది వ్యూ అనమాట. ఎంత క్రేజీ ఉందో. కానీ ఈ స్కెఫోల్డింగ్ ఏదైతే చుట్టూతో కట్టారో, కన్స్ట్రక్షన్ రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి అది అడ్డొస్తుంది అనమాట వ్యూకి. ఆరెల్స్ సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. కైలాస కేవ్ ఎంట్రన్స్ అని చెప్పి శివుడి విగ్రహం కింద ఒకటి ఉంది. అదేంటో చూద్దాం.
లోపల మనకి ఆ విగ్రహం కింద అసలు ఈ మురుడేశ్వర్, గోకర్ణ, మహాబలేశ్వర్ ఈ టెంపుల్స్ అన్నీ ఎలా వచ్చాయి అనే దాన్ని వాళ్ళు స్టాచ్యూ రూపంలో చూపించారనమాట లోపల బొమ్మల ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి శృంగేరి అనమాట. ఇక్కడ నుంచి సంథింగ్ అరౌండ్ 3 hours ఎంతో చూపిస్తుంది. సో శృంగేరి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్తే చిక్మంగళూరు వెళ్తాం. సో శృంగేరి నెక్స్ట్ చిక్మంగళూరు, లాస్ట్ స్టాప్ వచ్చేసి వాళ్ళకి చిక్మంగళూరులో ఉంటుంది. సో అది మ్యాటర్. వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయిపోతుంది. సో ఇక హోటల్ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మా తమ్ముడు పొద్దున్నే స్క్రీన్ షాట్ పంపించాడు. హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ 13 degrees ఉంటుందని. నేను ఇక్కడ వెదర్ చెక్ చేస్తే ఇక్కడ వెదర్ వచ్చి మ్యాక్సిమం ఎంత లో వెళ్తుందంటే 19 degrees. ఇంకా అది చూసుకుంటే కూర్గు, చిక్మంగళూరు కూడా ఇంచుమించు అంతే ఉంది, 18-19 degrees లీస్ట్. అది నాకు అర్థం ఇట్లా హిల్ స్టేషన్స్లో ఎక్కడైనా తక్కువ టెంపరేచర్ ఉండాలి, హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. కానీ రివర్స్ ఉంది. ఏంటో ఈ వెదర్ నాకు అర్థం కావట్లేదు. వచ్చేస్తాం మరవంతే బీచ్. జస్ట్ మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని వద్దాం. సో అక్కడ కనిపిస్తుంది మరవంతే బీచ్. అయితే ఇప్పుడు ఈ మరవంతే బీచ్లో స్పెషల్ ఏంటి అని అంటే, ఇటు పక్కనే సముద్రం ఉంది కదా, మధ్యలో రోడ్డు ఉంది, అటు పక్కకి నది ఉంది. ఈ రోడ్డు మధ్యలో డివిజన్ అంతే, ఆ నదికను ఈ సముద్రానికి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో అది సంగతి. అయిపోయింది మరవంతే బీచ్ కూడా చూడటం. ఇంకా బీచెస్ అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడు బీచ్కి వెళ్తానో తెలీదు, మళ్ళీ ఎప్పుడు ట్రిప్ వేస్తామో తెలీదు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. బాబోయ్, ఈ జనరల్గా ఈ సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి జనాలు వెళ్తారు, వాళ్ళు ఈ సీజన్లో అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. నైస్.
ఇంక ఇప్పుడు శృంగేరికి స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్గా టెంపుల్ 2 కల్లా క్లోజ్ అయిపోద్దని ఉంది, మనమేమో 2కే రీచ్ అవుతామని ఉంది. తొందర ఏం లేదు, ఒకవేళ లేట్ అయినప్పటికీ ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసి టెంపుల్కి వెళ్దాం. ఘాట్ సెక్షన్ కాబట్టి మెల్లగా వెళ్ళడమే బెటర్ ఎప్పుడైనా కూడా. బాయ్ బాయ్ మరవంతే బీచ్. మై గాడ్. సో నేను చెప్పాను కదా అటు సైడ్ సముద్రం ఉందని, ఇటు సైడ్ రివర్. ఇదిగోండి రివర్ చూడండి. సో ఇటు సైడ్ రివర్, ఇటు సైడ్ సముద్రం. ఎక్సలెంట్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ పెట్రోల్ చాలా అంటే చాలా చీప్ ఉంది మన దగ్గర పోలిస్తే. మన దగ్గర 108 ఎంత నడుస్తుంది, ఇక్కడ 102 నడుస్తుంది. 6 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో హైవే నుంచి సర్వీస్ రోడ్డుకి వచ్చేసాం. సర్వీస్ రోడ్ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగితే శృంగేరి రోడ్. శృంగేరి రోడ్డు కాదు, కానీ లెఫ్ట్ తీసుకోవాలి అటు వెళ్ళాలంటే. ఏంటి ఒక్క బోర్డు కూడా పెట్టలేదు, మ్యాప్స్ లేకపోతే ఇసుక అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళేదారుగా సరిపోతుంది. అక్కడ 70 కిలోమీటర్స్ 2 అవర్స్ చూపిస్తున్నాడు. అంటే గంటకి 30. ఐదర్ ట్రాఫిక్ అయినా ఉండాలి, లేదా రోడ్డు బేకార్ అయినా ఉండాలి. వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి హెల్మెట్ కవర్, ఫేస్ కవర్ ఎత్తితే, వైజర్ ఎత్తితే వీడు నా ఫేస్ మొత్తం కంప్లీట్ వస్తుంది. ఎప్పుడైనా పైనాపిల్ ఫామ్ చూసారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఏంటంటే అలోవెరా మొక్కలు పెంచుతున్నారు ఏంటి అనుకుంటున్నా, కానీ అలోవెరా మొక్కలు కాదు అది, పైనాపిల్. వావ్, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదైతే గడ్డిలాగా ఉంది అది. మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉన్నాం. ఒక్క ఎలిఫెంట్ అన్నా కనిపిస్తే బాగుండని చూస్తున్నాం. జనరల్గా నేను ఊటీకి వెళ్ళినప్పుడు మధుమలై టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఒక రిజర్వ్ ఉంటుంది. అక్కడ మనం రోడ్డు మీద వెళ్తుంటే బేర్, ఎలిఫెంట్స్, వైల్డ్, మళ్ళీ జింకలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇది ఇంత డీప్ ఫారెస్ట్ ఉంది కదా ఇక్కడ, అది కాక ఎలిఫెంట్స్ చాలా కామన్. సో కనిపిస్తే సూపర్ ఉంటుంది. ఎదురుగా కొండ. పోతే ఇట్లుంది.
రే 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 వెనకొస్తాను. బాబా బాబా ఏముంది వ్యూ. క్రేజీ ఉంది వ్యూ మాత్రం, సూపర్ అసలు. నా జీవితంలో 1,00,000 సార్లు ఇలాంటి హిల్ స్టేషన్స్కి వచ్చిన, ఇలాంటి ఘాట్ ఎక్కిన బోర్ ఉంటుందేమో. ఓ బ్రో ఇస్ ఫ్రమ్ టిఎస్, క్రేజీ కదా. మనమైతే శృంగేరి రీచ్ అయిపోయాం. శృంగేరి. సో ఒకవేళ టెంపుల్ ఇప్పుడు తెరిచుంటే వెళ్ళి ఫటాఫట్ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి చిక్మంగళూరు బయలుదేరిపోదాం. బండి ఎక్కడ పెట్టుకోవాలి? టెంపుల్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది. రెనోవేట్ చేయడమో కొత్తగా కట్టడమో చేశారు. అక్కడ మనం చదవచ్చు. ఇది యాక్చువల్గా పేరేంటంటే శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణంనాయ శ్రీ శారదా పీఠం శృంగేరి. రెనోవేట్ చేసిన దానిలాగా ఉంది. లోపల ఉన్నది మాత్రం చాలా ఓల్డ్ టెంపుల్, జస్ట్ బయట మాత్రమే కొత్తగా ఉంది. ఇది యాక్చువల్గా టెంపుల్, శ్రీ శారదాంబ సన్నిధి. అండ్ అది ఓల్డ్ టెంపుల్. వేరే స్టేట్కి వచ్చిన ఫీలింగ్ రావట్లేదు ఈ స్టేట్లో. సో శారదాదేవి దేనికి రిలేటెడ్ అంటే నాలెడ్జ్ కోసం, నాలెడ్జ్ రిలేటెడ్. అండ్ మన సైడ్ బాసర్ ఎట్లాగో ఇక్కడ కల అక్షరాభ్యాసం కోసం తీసుకొస్తారంట వాళ్ళ పిల్లల్ని. పక్కనే ఏదో నది ఉంది. అండ్ అక్కడ దూరంలో జస్ట్ వాకింగ్ కోసం రోప్ బ్రిడ్జ్ లాగా ఒకటి ఉంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి జనాలందరూ దాని మీదకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. యాక్చువల్గా మనం నేపాల్ బ్లాగ్లో చూడొచ్చు అలాంటి బ్రిడ్జ్. సో రూమ్కి అయితే వచ్చేసాం. టైం అరౌండ్ 6:30, 6:45 అట్లా రీచ్ అయ్యా. శృంగేరి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం అయిన తర్వాత ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నా నా కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, అన్ని ఛార్జింగ్ అయిపోయాయి. సో నేను వెళ్ళే దారి మొత్తం వీడియో తీయలేకపోయా. అండ్ చీకటి అయిపోయింది. మెయిన్గా ఏంటంటే మబ్బు పట్టేసి మొత్తం చీకటి అయిపోయింది. రికార్డ్ చేయడానికి కూడా ఏం కనపడట్లేదు.
సో ఇప్పుడు రూమ్ ఒకటి తీసుకున్నాను, నాకు అరౌండ్ 700 పడింది సేమ్. నాకు డైలీ 700 to 800 మధ్యలోనే పడుతుంది రూమ్ కాస్ట్. సో ఇద్దరు ఉంటే మాత్రం బడ్జెట్ సేవింగ్ క్రేజీ అవుతుంది. సో ఇదన్నమాట మ్యాటర్ ఇవాళకైతే. మీకు కనుక ఈ సిరీస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.